2002 సంవత్సరం 2000 సంవత్సరం ఆ మధ్యలో ఆ దేవుళ్ళు కొంచెం లోతుగా వెళ్తున్నటువంటి సమయంలో సడన్గా ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేసి, దేవుడు నీకు ఈ యొక్క యెహోషువ అంటే జాషువా అనే పేరు పెట్టమన్నాడని చెప్పి ఆయన పెట్టాడు. ఆ తర్వాత కొన్ని నెలలకి ఇంకొక సేవకుడు వచ్చాడు. మీది చాలా చిన్న గ్రామం, ఇక్కడ ఎవరు కూడా అంతగా దేవుళ్ళ సంధిలో వర్ధిల్లట్లేదు, కానీ రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను మాత్రం ఈ గ్రామంలో అందరికంటే ఉన్నతంగా నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడైనా? 20 సంవత్సరాల క్రితమే చెప్పాడు. వెంటనే నెరవేరిందా? ఆయన ఆ మాట చెప్పిన తర్వాత జీవితం ఇంకా గందరగోళం అయిపోయింది. ఏ విధమైనటువంటి ఆశలు లేనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నేను చూసినట్లయితే నిజంగా అది ఏదైతే ప్రవచనం పలకబడిందో అది నెరవేర్చబడతా ఉన్నది. అందుకే దేవుడు చెప్తున్నమాట, భూమి ఆకాశం గతించినాయి కానీ దేవుని నోటి నుండి వచ్చినటువంటి ఏ మాట ఏ ప్రవచనం కూడా నిరర్థకం కానేరదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు గారు అనేక రకమైన కీర్తనలు రాశాడు, అనేక విధాలైనటువంటివి రాశాడు. కానీ 150 కీర్తనలు కూడా దావీదు రాసినవి కాదు. ఇంకా చాలామంది చాలా విధాలుగా రాశారు. ఈరోజు మనం ఈ యొక్క కీర్తన, ఇది 2వ కీర్తన ఏమంటారంటే మెస్సయ్య కీర్తన, యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడిన కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఇంక ఈ నెలంతా మనం అది చేస్తూ ఉంటుంటాం, ఇంటి మీద స్టార్ కడతాం, అంతా బాగానే ఉంటుంది. అసలైన విషయం మిస్ అయిపోతాం అనమాట. ఏంటంటే డిసెంబర్ నెలలో క్రిస్మస్ చేసుకోవడం కాదు, ప్రతిరోజు క్రిస్మస్ చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఏదో క్రిస్మస్ స్టార్ డిసెంబర్లో కడతాం కాదు, కానీ నువ్వే క్రిస్మస్ స్టార్గా జీవితాంతం నడుస్తూ ఉండాలి, అనేక మంది నడిపిస్తూ ఉండాలి. ఆమేన్. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ 2వ కీర్తన చాలా అతి ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో లిఖించబడి ఉన్నాయి. దావీదు గారు ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారు అనమాట. యేసు ప్రభువు వారు చాలా ప్రసంగాల్లో ఉపమానాలు చెప్తే వచ్చిన వాళ్ళు విని వెళ్ళిపోతారు, కానీ అర్థం కాదు. యేసు ప్రభువు శిష్యులు ఏం చేశారంటే ఆసక్తిని కనపరిచి ఎవరు లేనటువంటి టైంలో ఇంట్లోకి వెళ్ళి ప్రభువా నువ్వు చెప్పిన ఉపమానం ఏంటి అని అడిగితే అప్పుడు దాని యొక్క భావం చెప్తాడు. ఈరోజు మీరు విన్నటువంటి వాక్యం కానీ లేకపోతే మీ జీవితంలో ఏదైనా సమస్య కానీ పరిష్కారం మీకు దొరకకపోయినట్లయితే ఏం చేయాలంట? ఒంటరిగా ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్కనే కూర్చుని మీకు అర్థమయ్యేలా బోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క కీర్తన యొక్క ఉద్దేశం ఏంటంటే దావీదు గారు ఏం తెలియజేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరు, ఆయన పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా భావగర్భితమైనటువంటి విషయాల్ని దావీదు గారు మనకు తెలియజేస్తున్నాడు. ఇందులో ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్లు ఉన్నాయి. అవి నేను మీ మధ్యకి తీసుకుని వస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. 2వ కీర్తన 3వ వచనం మనం చదివినట్లయితే అందులో ఒక సత్యాన్ని మనం చూడగలుగుతాం. ఏంటంట? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలుచుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన కీర్తన మెస్సయ్య కీర్తన. డౌట్ లేదు కదా అందరికీ? ఓకే. యేసు అనగా అర్థం ఏంటి? సండే స్కూల్ నుంచి మనకి ఈ పదం చెప్తూ ఉంటుంటారు. యేసు అనగా అభిషక్తుడు కాదు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం అనమాట. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఏసే అంటారు, ఏసు అంటే ఏంటి అని ఎవరన్నా అనుకోండి, ఏసు అంటే ఏంటి ఏసే అన్నారనుకోండి, అట్లా కాదు. మనం మినిమం ఈ విషయాలు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఇన్ని చేస్తూ ఉన్నారు, క్రిస్మస్ అంటే ఏంటి అన్నారంటే క్రిస్మస్సే అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? క్రీస్తుని ఆరాధించడం అనమాట క్రిస్మస్ అంటే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు అని చెప్పి 4 రకాల క్వాలిటీస్ని దావీదు గారు వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు, యేసు ఎవరు, ఆయన పట్ల మన వైఖరి ఏంటి, ఇది ఈ యొక్క కీర్తన యొక్క ఉద్దేశం. యేసు ప్రభువు ఎవరంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుడు. యెహోవా అంటే తండ్రి అనేటువంటి దేవుడు, ఆయన అభిషక్తుడు. యెహోవా తండ్రి ఎవరిని అభిషేకించాడు అని చూసినట్లయితే యేసు ప్రభువు బాప్తిసం పొంది ఆ యొక్క పైనుంచి ఆ యొక్క నది నుంచి పైకి వస్తున్నప్పుడు ఏమంటాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యందు ఆనందించాలి అంటే మనం ఎలా జీవించాలి? ఆయనకు అనుకూలంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు మన పాటలు బాగా పాడుతున్నాం అనుకోండి, పాటకు తగ్గ మ్యూజిక్ వాళ్ళు ఇచ్చారనుకోండి, మ్యాచ్ అయిందనుకోండి, మనసు ఎలా ఉంటుంది? చాలా ఉల్లాసంగా ఉంటుంది.
వినిచ్చినట్టు మీకు అందరికి కూడా చాలా మనసుని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దేవుని సంధిని అనుభవించగలుగుతారు. అందుకని ఎవరికి వాళ్ళ సంబంధం లేనట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారనుకోండి, గందరగోళం ఏర్పడుతుంది. ఇక్కడ తండ్రి మాట కుమారుడు వినకపోతే తండ్రికి దూరమైన కుమారుడు పరిస్థితి ఎలాగుంది, తండ్రి పరిస్థితి ఎలాగుంది? తప్పుపోయిన కుమారుడు స్టోరీలు, అయ్యో నా కుమారుడు నా మాట వినకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి ఎంతో బాధతో ఉండి ఉంటాడు ఖచ్చితంగా. పోనీ సంతోషంగా ఉన్నాడు కుమారుడు అంటే? లేదు. మ్యాచ్ అవ్వాలన్నమాట. మన జీవితాలు కూడా దేవుని యొక్క ఉద్దేశానికి అనుకూలంగా మనం జీవించాలి. అందుకు మనం ప్రార్థన చేయాలంటే, ప్రభా ఈరోజు నా కొరకు నువ్వు ప్రణాళికను ఏర్పాటు చేసావు, ఆ ప్రణాళికకు తగినట్లుగా జీవించడానికి కృప చూపించేదేవా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలంట. హల్లెలూయా. మొట్టమొదటిగా రెండో కీర్తన 3వ మనం చదివినట్లయితే, ఆయన అభిషక్తునికి విరోధముగా నిలుచున్నారు. అభిషక్తుడు అంటే ఎవరు? యేసే. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు గురించి ఈ యొక్క దావీదు గారు ఎలా వరుస్తున్నాడంటే, నెంబర్ 1 అభిషక్తుడు అంటే అభిషేకించబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ, ఈజ్ ఎవరంటే ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్, సూపర్ న్యాచురల్ పర్సన్ అని చెప్పి తండ్రి దేవుడు కుమారుడు గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే 4వ వచనం చదివినట్లయితే, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఇక్కడ ఇంకో పేరు వచ్చింది దేవుడికి, యేసు ప్రభు వారికి ఇంకో పేరు వచ్చింది. ఏంటంట? ప్రభువు. చెప్పండి అందరూ కూడా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుని ఈ యొక్క దావీదు గారు మళ్ళా రెండో కోణంలో ఎలా వివరిస్తున్నాడంట? ప్రభువుగా. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ నేను ముందుగా 3 పాయింట్లు చెప్తాను, 4 పాయింట్లు చెప్పేసిన తర్వాత వివరిస్తాను ఒకటి. 3వ పాయింట్ ఏంటంటే 6వ వచనం చదివినట్లయితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. హల్లెలూయా. గమనించాలి, సియోను మీద ఎవరినట? రాజు. ఇక్కడ రాజు అంటే ఎవరు? రాజన్న రాజులుగా రాజన్న యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఇక్కడ యేసు ఎలా ఉన్నాడు? ఇప్పుడు రాజుగా కనిపిస్తున్నాడు. 6వ వచనంలో. 12వ వచనం చదువుదాం మనం. 12వ వచనం చదివినట్లయితే, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. ఇక్కడ ఎవరంటండి? కుమారుడు. యేసు ప్రభువారు నెంబర్ 1 అభిషక్తుడు, నెంబర్ 2 ప్రభువు, నెంబర్ 3 రాజు, నెంబర్ 4 కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న కీర్తనే మనం చాలాసార్లు చదువుకుంటా వరుసగా వెళ్ళిపోతాం. ఇవాళ 2 కీర్తన చదవాలి ఇట్లా, లేకపోతే చాలాసార్లు చదివేసి ఉంటారు. కానీ దావీదు గారు మాట్లాడుతున్న ప్రతి మాట వెనక ఎంతో మర్మం దాగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? ఆశతో రావాలి, ఎక్స్పెక్టేషన్తో రావాలి. ఈరోజు నా యేసే నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు నా యేసేతో నేను ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ కలిగి ఉన్నాను, ఖచ్చితంగా అనేక విషయాలను నేర్చుకుని తీసుకుని వెళ్తాను అనేటువంటి ఆశతో రావాలంట. ఆశపడే ప్రాణాలన్నిటిని కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడు కూడా మీరు బ్యాంక్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? డబ్బులు తీసుకోవటానికి వెళ్తారు, డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్తారు. వెళ్ళిన వ్యక్తి వెళ్ళినప్పుడు వచ్చేస్తే ఉపయోగం ఏంటి? హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? అనారోగ్యంతో వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి ఎప్పుడు కూడా అనారోగ్యంతో తిరిగి రాడు. మరి ఎలా వస్తాడు? ఆరోగ్యంతో వస్తాడు, సొల్యూషన్తో వస్తాడు. హల్లెలూయా. నీకు వెళ్ళావు, సమస్యకు సొల్యూషన్ డాక్టర్ ఇస్తాడు, మెడిసినో లేకపోతే ఇంజక్షన్ ఏదోను, అది తీసుకుని వస్తావు. ఈరోజు నువ్వు సమస్యతో వచ్చావు, ఇబ్బందితో వచ్చావు, బాధలతో వచ్చావు, బంధకాలతో వచ్చావు. మరి ఏంటి నీ సొల్యూషన్? ఏం తీసుకుని వెళ్తున్నావు అంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకు సొల్యూషన్ దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆయన కోపం త్వరగా రగులుకొనును, ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనుడి. హల్లెలూయా. కానీ ఇక్కడ మెస్సయ్య అన్నాము, రాజు అన్నాము, ప్రభువు అన్నాము, అంతా బాగుంది. కానీ ఈ మెస్సయ్య ఏం చేయబడుతున్నాడంట? యెషయా గ్రంథం 53:3 చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది, చదువుదాం మనం. యెషయా గ్రంథం 53:3 ఏమని ఉందంటే, అతడు తృణీకరించబడిన వాడును ఆయను. ఎవరితను అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, యేసుప్రభువారు అభిషక్తుడు, ప్రభువు, రాజు, కుమారుడు అయినటువంటి ఈయన
తృణీకరించబడుతున్నాడంట. అదేంటి, ఇంత గొప్పవాడయ్యండి ఎందుకు తృణీకరించబడుతున్నాడు, ఎందుకని ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మరియు యేసు వారిని చూసి, చూడండి యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నట్టు మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను, ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? మూలకు తలరాయి. హల్లెలూయా. ఈ సృష్టి అంతటికి మూలం ఎవరంట? యేసయ్య. ఆయనే తృణీకరిస్తూ ఉన్నారంట. ఎందుకని యేసుప్రభు తృణీకరించబడ్డాడు, ఎందుకని యేసుప్రభు దెబ్బలు తిన్నాడు, ఎందుకని యేసుప్రభు సిలువేయబడ్డాడు, ఎందుకని యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టాడంటే మన యెషయా గ్రంథంలో చదువుకుంటాం. 61వ అధ్యాయం చదువుకుంటే ఇదంతా కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. ఆయన మన పాపములను భరించాడు, ఆయన మన దోషములను భరించాడు, ఆయన మన కొరకు సిలువేయబడ్డాడు. ఆయనలో లోపం లేదు, పాపం లేదు, శాపం లేదు. ఆయన ఈ లోక పాపాలను మోసుకుని పోయే గొర్రె పిల్లగా వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి యేసు ప్రభువుని అభిషేకించింది ఎవరంటే తండ్రి అన్నమాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు ఎందుకని వచ్చాడు, ఏం చేశాడు అనేటువంటి విషయాలు ఉన్నాయి. నేను 61వ అధ్యాయం అంతా ఇప్పుడు చదివించను, కానీ అందులో ఉన్నటువంటి 4 పాయింట్లు మీ మధ్యకు నేను తీసుకొని వచ్చి ఒక 6 పాయింట్లు ఉన్నాయి. ఇందులో 6 నేను వివరించి ముందుకెళ్తాను. నేను 61వ అధ్యాయం మీరు చదువుకుంటూ వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకని వచ్చాడంట? ఇందాక మనం చూస్తూ వచ్చినాం, దీనులకు సువార్త ప్రకటించడానికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన వచ్చిందంటే ఏం చేస్తాం మనం? మా ఊర్లో చిన్నతనంలో ఏం చేసేవారంటే, ఇప్పుడు మరి లేవు అలాంటి ఏమీ, నేను రేషన్ షాప్లో రేషన్ బియ్యం కానీ కిరోసిన్ కానీ ఏమైనా వచ్చాయంటే ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక డప్పు ఉండేదన్నమాట. ఆ ఊరంతా తిరిగి ఏం చేసేవాడు? ఆయన చాటింపు వేసేవాడు, ఆ డప్పుతోటి చాటింపు వేసేవాడు. కిరోసిన్ వచ్చింది రండి అహో తీసుకోండి అని వాడు మాట చాటించేవారు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో అందరూ ఏం చేశారు? గబగబా పరుగులు తీస్తే అక్కడికి వెళ్ళేటువంటి వారు. ప్రకటించాడు, ప్రకటన విన్నటువంటి వారంతా ఏం చేశారు? ప్రయాణం చేశారు, కదిలారు. ఈరోజున చాలామంది జీవితాలు అలా ఉండిపోవటం కారణం ఏంటంటే ప్రకటించబడకపోవటం వల్ల. చాలామంది ప్రకటించిన తర్వాత కూడా మరి వాళ్ళు వెళ్ళకపోయినట్లయితే ఫలితం ఉంటుందా? ఉండదు. ఈరోజున దేవుని వాక్యం నేను ప్రకటిస్తూ ఉన్నాను, నా ద్వారా లేకపోవచ్చు అనేక సేవకుల ద్వారా దేవుడు సువార్తని ప్రకటింపజేస్తూ ఉన్నాడు. మనం పాట పాడతాం అన్నమాట. హల్లెలూయాని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా. హల్లెలూయాని పాడి స్తుతింపనురారే జనులారా మనసారా ఊరూరా. రారే జనులారా మనసారా ఊరూరా. హల్లెలూయా. అందరూ రండి. ఎందుకని? హల్లెలూయాని పాడి స్తుతిందాం. పాడి పంటల నుంచి పోషించాడు, కూడుగుడ్ల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు, ఇన్ని విధాలుగా చేస్తున్న దేవుడిని ఏం చేయాలంట? స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీర్తన అంటే ఏంటంటే ఆరాధించడం, స్తుతించడం, మహిమపరచడం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి యేసు ప్రభువు ఎందుకని వచ్చాడు అంటే మొట్టమొదట దీనులకు సువార్త. సువార్త అంటే ఏంటి అర్థం? సుస్వాగతం అంటే మంచి స్వాగతం. సువార్త అంటే ఏంటంటే మంచి వార్త. ఎవరికి మంచి వార్త అంట? దీనులకు మంచి వార్త. ఒక అగ్నిలో కాలిపోతున్న వ్యక్తికి ఐస్ క్రీమ్ ఇస్తే తింటాడా? ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఏం కావాలి చెప్పాలి? మంచి హాట్గా ఏదైనా తీసుకుంటాడా? వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంట? రక్షణ కావాలి. కాబట్టి ఇదిగో నేను నీకున్నాను, నీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను నిన్ను కాపాడుతానంటే భరోసా ఇస్తే అది వాళ్ళకి ఆదరణ ఇస్తుంది. కాబట్టి దీనులకు సువార్త అంట. దీనులకు సువార్త. దీనులకు మంచి వార్త ఏంటి? బ్రదర్, చాలా దీన పరిస్థితిలో ఉన్నాం, మేము తినడానికి లేని పరిస్థితిలో ఉన్నాం, జీవితం అంతా కూడా గందరగోళంలో ఉంది. అటువంటి వారికి సువార్త ఏంటంట? దీనులను దరిద్రులను పెంట కప్పల మించి లేవనెత్తేటువంటి వాడు ఒకరున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దీనులుగా ఉన్నారా మీరు? కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభువారు. దీనులను దరిద్రులను పెంట కుప్పల మించి లేవనెత్తేటువంటి వాడు అంట. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం
దాదాపు 20-25 సంవత్సరాల క్రితం నా పరిస్థితి అంత ఇలాగ ఉండేది అనమాట. గందరగోళంలో ఉండేటువంటిది. ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, తింటాక లేదు, వంటకు లేదు. ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు యేసయ్య నన్ను చూశాడు. హల్లెలూయా! యేసయ్య నన్ను లేపాడు. దీనులను దరిద్రులను పెంట కుప్పల నుంచి లేపేటువంటి వాడు ఆయనే. లేపాడు. నువ్వు నమ్మినట్లయితే ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అద్భుతం చూస్తావు. ఆమేన్. నీ పరిస్థితి ఏదైనా సరే, ఎంత దీనస్థితిలో ఉన్నా సరే, ఎంత బంధకాల్లో ఉన్నా సరే, ఆయన ఏం చేస్తాడంట? విడిపించి గొప్ప చేస్తాడంట. 97వ కీర్తన 15వ వచనంలో దేవుని వాక్యం చదివిస్తుందంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపించి గొప్ప చేస్తాను. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, మిమ్మల్ని విడిపించి పక్కన పడేటంట. విడిపించి ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయంట. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవదిగా 61వ దావీదు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు. హల్లెలూయా! ఈరోజు హృదయం నలిగిపోయిందా? అనేక మంది మాటల చేత, అనేక మంది చేతల చేత, అనేక మంది ఇచ్చినటువంటి వ్యతిరేకమైనటువంటి రిపోర్ట్స్ చేత నీ హృదయం నలిగిపోయిందా? మీ బంధువులు మిమ్మల్ని పెళ్ళిళ్ళకి వెళ్ళలేదని, మీ బంధువులు మిమ్మల్ని పట్టించుకోలేదని, మీ బంధువులు శుభకార్యాల్లో మీకు విలువనివ్వలేదని హృదయం నలిగిపోయిందా? అయితే యేసయ్య ఈరోజు చెప్తున్నాడు అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మన బట్టలన్నీ నలిగిపోయి ఉంటాయి. చర్చికి వచ్చే ముందు మనం ఏం చేస్తాం? ఈ నలిగిపోయిన బట్టను కాస్త ఇస్త్రీ పెట్టి కిందకు పంపిస్తాం. ఎప్పుడైతే ఇస్త్రీ పెట్టి కిందకి వెళ్ళిందో ఐరన్ బాక్స్ అంతా ఏం చేస్తుంది? ఎంత నలిగిన బట్టనైనా సరే స్మూత్గా కొత్తగా చేసి ఏం చేస్తుంది? మళ్ళీ నీకు ఇస్తుంది. హల్లెలూయా! దేవుడు చెప్తున్నాడు అనమాట, విరిగి నలిగిన హృదయం గలవారు నా యొద్దకు రండి, ప్రయాసపడే భారం మోసుకుని సమస్యలను నా యొద్దకు వచ్చేసేయండి. మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడంట. హల్లెలూయా! ఈ లోకంలో విరిగిపోయిన పెన్న వాడుకోరు, విరిగిపోయిన కుర్చీ వాడుకోరు, ఏది కూడా విరిగిపోయింది వాడుకోరు. కానీ దేవుడు అని తెలుసా? విరిగి నలిగినటువంటి మనసే నాకు ఇష్టమైన బలులు. ఆమేన్. వాళ్ళ మనసు విరిగిపోయిందండి, వాళ్ళు ఎందుకు పనికిరారండి అని చెప్పి నేను అందరు పక్కన పెట్టారేమో. కానీ యేసయ్య అంటున్నాడు, విరిగి నలిగిన మనసుతో నా దగ్గరికి రా, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. ఆమేన్. ఈ వాక్యం అంతా కూడా నా కోసం అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు ఎవరైనా స్వీకరిస్తున్నారు లేదు తెలియదు, కానీ ఎందుకంటే నా జీవితం అంతా ఈ కీర్తన ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి. నలిగిపోయిందని అసలు వాడుకుంటారు ఎవరన్నాను? ఏమా ఇరిగిపోయినట్టు కుర్చీని ఎవరైనా వాడతారా? కానీ దేవుడు ఏంటి తెలుసా? నా మనసు దేవుని మనసు, దేవుని మనసు నా మనసు ఈక్వల్గా ఉన్నాను. ఎందుకంటే మా నాన్నగారు ఒకసారి స్కూల్కి వెళ్ళే టైంలో 6వ తరగతిలో ఒక సైకిల్ ఇచ్చారు. ఆ సైకిల్ ఎలాంటిదంటే మొత్తం పాతబడిపోయింది, దాని టైర్లన్నీ అరిగిపోయినాయి, ఊసలన్నీ మాసిపోయినాయి, దానికి ఉన్న పెయింట్ అంతా పోయిందనమాట. దేవుడి మనసు ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను, మీకు బాగా అర్థమవుతుందని. 6వ తరగతిలో నాకు సైకిల్ ఇస్తే 6వ తరగతి చదువుకున్న తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. మాకు మా అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరు లేరు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. హాలిడేస్ వచ్చాయంటే పొలం పని చేసుకోవటం. ఆ సమ్మర్ అంతా కూడా పని చేసుకుంటే కొన్ని డబ్బులు వచ్చాయి. నాకు ఆశ కలిగిందనమాట, అరే పాత సైకిల్ వేసుకుని ఏం వెళ్తాం, దీన్నే కొత్తగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పెయింట్ వేసే షాప్ దగ్గరికి పెట్టుకెళ్ళి అడిగానమాట, ఎంత అవుతుంది దీనికి అంటే కొంత అమౌంట్ చెప్పారు. ఆ అమౌంట్ కోసం కష్టపడి పనిచేసి ఆ సైకిల్ని పెయింటింగ్ ఇచ్చాను. దాన్ని ఏవైతే పార్ట్లు మాసిపోయాయో పాడైపోయి అవన్నీ కొత్త పార్ట్స్ తీసుకుని ఆ పెయింటింగ్ వేయించిన తర్వాత సైకిల్ అంతా బిగించి ఇంటికి కట్టుకొచ్చి పెట్టాను. ఊరందరూ వచ్చి చూస్తున్నారు అనమాట, కొత్త సైకిల్ కొన్నాడని. విచిత్రమైన విషయం ఏంటంటే అందరికీ కొత్తదిగా కనిపిస్తుంది, కానీ దాని ఒరిజినల్ కొత్తది కాదు, పాత దాన్నే కొత్త దానిలాగా మార్చుకోగలిగాను నేను. హల్లెలూయా! ఈరోజున మన జీవితాలు కూడా దేవుడు ఇలాగ చేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. నీవు ఆయనకు అప్పగించినట్లయితే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధిగలు దాన్ని గ్రహించగల నరుడు లేడంట. కానీ దేవుడు అన్న తెలుసా, నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తే ఏం చేస్తాడంట ఆయన? హృదయాన్ని అంతా కూడా కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు, బాగు చేస్తాడు. నీ రాతి హృదయాన్ని అంతా కూడా మాంసపు హృదయంగా మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి నీ యవ్వన కాలం అంతా కూడా నీ ఇష్టానుసారంగా తిరగొద్దు. దయచేసి నీ దినములు అన్నీ కూడా దేవునికి సమర్పించినట్లయితే నీ బాల్య దినములే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలంట. ఎవరైతే తమ యవ్వన కాలంలో దేవుని చేతిలోకి తమ జీవితాలను అప్పగిస్తారో, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా! ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీరు దేవుని సన్నిధిలో దేవునికి మీరు సమర్పించుకుంటే రాబోయే రోజులు దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. ఆమేన్. నన్ను వాడుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. కాబట్టి ఎవరైతే సమర్పించుకుంటారో యవ్వన కాలంలో
బాల్య దినముల్లోనే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలంటే గుర్తు తెచ్చుకోవాలి. బాల్య దినముల్లోనూ చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు కదండి అని చెప్పి వదిలేస్తుంటుంటారు. దేవుని సన్నిధికి తీసుకురారు వాళ్ళని. నువ్వు మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఉంటాక మీరు ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఖచ్చితంగా వాళ్ళని దేవుని సన్నిధిలో పెంచాలి. నెక్స్ట్, నలిగిన హృదయం గలవారిని దృఢపరిస్థితి కండి. మూడవదిగా మనం చూసినట్లయితే చెరలో ఉన్న వారికి విముక్తి ప్రకటించేటకు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటంటే యేసుప్రభువు పుట్టాడని పండగ చేసుకుని కేక్ కట్ చేసుకోవడం అదే అనుకుంటాం మనం. అసలు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నమాట, చెరలో ఉన్న వారికి విముక్తి. ఆమేన్. ఈరోజున అప్పుల చెరలు అనేక మంది ఉన్నారు. ప్రపంచం మొత్తం ఉంది. అప్పులు చెరలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే స్కూల్ పిల్లడు కూడా అప్పు ఉన్నదన్నమాట. ఎవడో వాడు ఫ్రెండ్ దగ్గర ఎక్కడో అప్పు చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా అప్పు అనమాట. వాళ్ళు అప్పు తీర్చేంత వరకు ఇలా సమస్య. ప్రతి చర్చి పాస్టర్కి అప్పు ఉన్నది, ప్రతి విశ్వాసకు అప్పు ఉన్నది. ప్రపంచం మొత్తం అందరినీ కూడా అప్పుల బంధకాల్లో బంధించేవాడు సైతానుగాడు. ఆమేన్. కదంటారా? చూడండి, ఏ సాక్ష్యం చూసినా బ్రదర్ గతంలో నేను అప్పులు ఉండేటువంటి వాడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాక, యేసయ్య దగ్గరికి వచ్చాక, సత్యం తెలుసుకున్నాక అప్పుడు నేను అప్పుల నుంచి బయటపడ్డాను. ఎంతమందికి మైకిస్తే చెప్తారు చర్చి ఇక్కడ ఇక్కడ ఉన్న వారిలోను అన్ని సాక్ష్యాలు ఇవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెరలో ఉన్న వారికి విముక్తి ప్రకటించడానికి. హల్లెలూయా. ఆయన ధనవంతుడయ్యండి ఈ లోకానికి దరిద్రిగా వచ్చాడంట. ఆయన తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని. దేవుని ఉద్దేశం మనం ధనవంతులుగా ఉండాలి. దేవుని ఉద్దేశం మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. దేవుని ఉద్దేశం మనం ఆశీర్వించబడిన వారుగా ఉండాలి. దేవుని ఉద్దేశం మనం తలగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు, ఎప్పుడు ఓడిపోయిన జీవితం జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ఎప్పుడు కూడా మీరు అలా నిందల్లో అవమానాలు అక్కడే ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు. కొంత సమయం అటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్ళొచ్చు. యోబు గారు శ్రమలు అంటారు. ఎంతకాలం అనుకుంటున్నారు? 9 నెలలు మాత్రమే యోబు శ్రమలు. పెంట మీద యోబు ఉన్నది గడిపినటువంటి సమయం 9 నెలలే. తల్లి గర్భంలో శిశువు ఎలాగైతే 9 నెలలు ఉంటాడో అలాగే యోబు గారి యొక్క శ్రమల కాలం 9 నెలలు మాత్రమే. యోబు గ్రంథం 42 అధ్యాయాల్లో 41 అధ్యాయాలంతా శ్రమల గురించి ఉన్నప్పటికీ అంతా కూడా 9 నెలలు మాత్రమే. హల్లెలూయా. 41 అధ్యాయంలో ఉన్న శ్రమ అంతా కూడా 42 అధ్యాయంలో 2 అంతల ఆశీర్వాదంగా మార్చబడిపోయింది. ఆమేన్. ఈ రోజున యోబు గ్రంథంలో ఉన్న 41 అధ్యాయాలు మీ జీవితంలో గడుస్తూ వచ్చేమో ఈ రోజు నుంచి 42 అధ్యాయం మీ జీవితంలో ప్రారంభించబడుతూ ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి విముక్తి, విడుదల. చూడండి, మనకు న్యూస్ వస్తుందన్నమాట. 14 సంవత్సరాల జైలు నుంచి విడుదల, 15 సంవత్సరాల నుంచి జైలు నుంచి విడుదల. ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో అప్పుడు స్వేచ్ఛ. ఒక పక్షిని మీరు పంజరంలో బంధించి సడన్గా వదిలేసేయండి, అది చక్కగా విహరిస్తుంది, ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతుంది. ఈరోజు మీరు అప్పుల బంధకాల్లో ఉన్నారా, అప్పుల చెరలో ఉన్నారా, అనారోగ్య చెరలో ఉన్నారా, దేవుడు విడిపించడానికి వచ్చినాడంట. ఇది సత్యం. తర్వాత బంధించబడిన వారికి విముక్తి. అనేక బంధకాలు ఉన్నాయి ఈ రోజున. మరి చేతబడి శక్తులు ఉన్నాయి కొంతమందికి. శాపాలు ఉన్నాయా లేవంటే నువ్వు నమ్మితే ఉన్నాయి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ శాపాలు అవన్నీ కూడా ఎవరి మీదకి వస్తాయంట? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడకపోయినట్లయితే, యేసుక్రీస్తు పరం నువ్వు నమ్మకపోయినట్లయితే ప్రతిదీ ఏలుబడి చేస్తుంది. భయం అనేటువంటి కూడా ఒక భయంకరమైనటువంటి ఊరు అంటది. భయపడే వాళ్ళ ఊరు వస్తుంది. ఊరు అంటే చావు. చాలాసార్లు చెప్తుంటుంటాను ఒక మాట. కరోనా వైరస్ వచ్చినప్పుడు అంట, కరోనా వైరస్ వచ్చి చచ్చిపోయిన వారికంటే కరోనా వైరస్ వచ్చేస్తుందేమో అని భయపడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారంట. ఈరోజున మనిషికి సమస్య కాదు, సమస్య వస్తుందనేటువంటి సమస్య మనిషిని నిలబడి చేస్తుందన్నమాట. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మరి ఎందుకని మనం దేవుని సన్నిధికి రావాలంట? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవటానికి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం వింటావో, దేవుని వాక్యం నీలో పనిచేస్తుందో నువ్వు ధైర్యవంతుడిగా ఉంటావు. నేను చాలా పిరిగ్గా ఉండేటువంటి వాడిని, చీకటి అంటే భయపడేటువంటి వాడిని, ఏం పని చేయాలన్నా భయపడేటువంటి వాడిని. ఎప్పుడైతే వాక్యం చదువుతూ వాక్యంలోనికి వెళ్తా వచ్చామో అప్పుడు ధైర్యం వచ్చింది. పాడతాం కదా మనం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా,
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. బాధలో ఉన్నారా? బంధువులకు ఫోన్ చేయకండి, వాక్యాన్ని ధ్యానించండి. హల్లెలూయా. నీ గాయానికి మందు దేవుని వాక్యం, నీ సమస్యకు పరిష్కారం దేవుని వాక్యం, నీ బాధలోంచి పైకి లేపేది దేవుని వాక్యం. ఎవని మనసు నా మీద అనుకుంటుందో అంటే అర్థం ఏంటంటే, ఎవని మనసు వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని పట్టుకుంటారో వాళ్ళు పూర్ణ శాంతి గలవానుగా ఉంటారు. హల్లెలూయా. ఏది నీకు అంత మాత్రం హాని చేయదు, ఏ దుఃఖము, ఏ సమస్య, ఏ బంధకం నీ నిలబడి చేయలేదు. ఎవరిలో వాక్యం ఉంటుందో. వాక్యం అంటే ఏంటి అనుకుంటున్నారు? అగ్ని. హల్లెలూయా. నువ్వు మండుచు ఉండాలి, ఇప్పుడు కూడా మండుచు ఉండాలన్నమాట. నువ్వు మండుతున్నట్లయితే నీ పక్కన కూడా ఎవరో ఏ సమస్య వచ్చి కూర్చోలేదన్నమాట. ఈరోజు సమస్యలు నీ జీవితంలో కాపురం చేస్తున్నాయంటే కారణం ఏంటి తెలుసా? మండట్లేదన్నమాట. దేవుడు దహించు అగ్ని అయినాడు, వాక్యమే దేవుడు అయినాడు. ఆ వాక్యం నీలో ఉంటే దహించు అగ్ని అయిన దేవుడు నీలో ఉన్నట్టు అనమాట. కాబట్టి నీకు వ్యతిరేకంగా ఏ సమస్య రూపించబడదు, ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. నెక్స్ట్ 5వదిగా చూసినట్లయితే, దేవుని ప్రతిదండన దినం ప్రకటించడానికి వచ్చాడంటే యేసయ్య. దేవుని ప్రతిదండన. చాలామంది అంటే, బ్రదర్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారే, వాళ్ళకేమి ప్రతిదండన లేదా, వాళ్ళకేమి శిక్ష లేదా, వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు. చాలామంది ఇదే. ఇంత నీతిగా ఉంటే నిందలు అవమానాలు ఎదురవుతున్నాయే, ఏం అభివృద్ధి లేదే, నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాం, అలాగే ఉండిపోయాం. తప్పు చేస్తున్న వారు మాత్రం వర్ధిల్లుతూ ఉన్నారు. ఒకనొక దినం వస్తుంది ప్రియులారా, దేవుడు తన శిష్యులు వెళ్ళి పొలంలో మరి గోధుమలు చల్లిరామంటే వాళ్ళు చల్లి వచ్చిన తర్వాత దుష్టుడు వచ్చి ఏం చేయడంట, గురుకులు కూడా వేసాడంట. వెంటనే యేసుప్రభువు వారి శిష్యులు చెప్పారు, అయ్యో ఇదిగో ఇలాగేశారు, మరి ఏం చేయాలంటే వెయిట్ అండ్ సీ, వేచి ఉండండి. ఇక్కడే మనిషి కోల్పోతుందన్నమాట. 1 పేతురు 5:6 దేవుని వాక్యం చేస్తుందంటే, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దేని మనసుకులైండి. నాకు రోజు ఫోన్లు వస్తాయి అనమాట, అన్న ఈ సంబంధం వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది, ఈ సంబంధం వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది, ఈ ఉద్యోగం వచ్చింది ఫెయిల్ అయిపోయింది, ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాను, నాకు భయం వేస్తుంది. దేవుడు నమ్మదగినడు కదా, దేవుని వాక్యం నమ్మదగింది కదా, వాక్యాన్ని పట్టుకో. ఇది పోయిందంటే దీనికంటే బెస్ట్ నైస్ ఇస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎన్ని పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయితే అంత సంతోషించాను నేను. ఎందుకంటే యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ యాటిట్యూడ్ ఇలా లేనంతకాలం సైతాన్ కూడా నీతో ఆడేసుకుంటాడు. ఏ సమస్యకు పడితే ఆ సమస్య కృంగిపోతున్నావు అంటే ఈజీగా ఆడుకుంటాడు అనమాట. బంతాడు ఆడుకుంటాడు నీతోటాడు. అబ్బా భలే దొరికింది బంతి అని చెప్పి ప్రతి విషయంలో కృంగదీస్తాడు అనమాట. ప్రతి మనిషి ద్వారా కృంగదీస్తాడు. కానీ నువ్వేం చేయాలంట, ఏది వచ్చినా కూడా ఇది పోయిందంటే ఇంకా మంచిది వస్తుంది. హల్లెలూయా అంటాడు. ఏం చేస్తాడు, వామ్మో ఇలా కాదు మంచిది ఇచ్చేస్తే ఇంకా గొడవ వదిలిపోద్ది, వీడితోటి సమస్య ఉండదని చెప్పి సైతాన్ కూడా ఏం చేస్తాడు, వాడు తీసుకుంటాడు బాధ్యత నీకోసం. అటువంటి యాటిట్యూడ్లకు రావాలి. అంతేగాని ఆమె ఎలాగన్నది, ఈయన ఇలాగన్నాడు, ఇది ఇలా జరిగింది, అయ్యో ఇది చేసాను నష్టపోయానే, ఇది లాస్ పోయానే అని నువ్వు బాధపడుతున్నావు అనుకో, సైతాన్ గడు ఏం చేస్తాడు, అబ్బా ఈ హృదయం భలే నలుగుతుందని చెప్పి ఇంకా బాధ పెడుతూ ఉంటాడు. నేను చెప్తానమాట, సైతాన్ గడికే సైతాన్ నేను. ఎలా ఉండాలి మీరు? సైతాన్ గడికి మీరు సైతాన్లో ఉండాలన్నమాట. సైతాన్ గడు నిన్ను చూసి భయపడతాం కాదు, సైతాన్ చూసి నువ్వు భయపడతావు కాదు, నిన్ను చూసి సైతాన్ భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. సమస్య నిన్ను చూసి భయపడాలి. కరోనా వైరస్ నన్ను చూసి భయపడ్డది. ఆమేన్. ఎందుకంటే నా ఏరియాలోకి అసలు రాలేదు కరోనా వైరస్. నా పిల్లల్ని కానీ, నా భార్యని కానీ, నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ, నా ఇంట్లో కానీ ప్రవేశించలేదు. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 6వదిగా దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి ఇవన్నీ 61వ యెషయా గ్రంథం మీరు చదువుకుంటే అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే దుఃఖాక్రాంతులు. ఈరోజు అనేక మంది దుఃఖిస్తూ ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు, రహస్యంగా ఏడుస్తూ ఉన్నారు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, వివాహం జరగట్లేదు అందరికీ జరిగిపోయిందని చెప్పి దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, అందరికీ ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం రాదని ఏడుస్తూ ఉన్నారు, అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఏంటి భవిష్యత్తు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. చాలామంది ఇలా బాధపడుతున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడుతున్నారా, నీ దుఃఖాన్ని నేను నాట్యంగా మార్చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దుఃఖంతో ఉన్నావా, నిన్ను ఓదార్స్తాను, ఓదార్చి అక్కడ విడిచిపెట్టను, నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నెంబర్ 1 జీసస్ ఎవరంటండి?
అభిషక్తుడు, అభిషేకించబడినటువంటి వాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. నెంబర్ 2, జీసస్ ఈజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు ఎవరంటండి? ప్రభు. యేసు ప్రభు వారు ప్రభు అనేటువంటిది ఏంటి అసలని చాలామంది యేసు వేరు క్రీస్తు వేరు అనుకుంటుంటారు. ప్రభుని నమ్ముకున్నామంటారు చాలామంది, అంతే. కీర్తనీయులు అంటుంటారు చాలామంది. ఇట్లా రకరకాల పేర్లు ఉంటుంటాయి. కానీ నిజంగా ఇక్కడ కీర్తన గ్రంథం 2:4 మనం చూసినట్లయితే ఈ సత్యం మనం తెలుసుకోగలుగుతాం. 4 ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించున్నాడు. ఆకాశమందు ఆసీనుడైంది ఎవరు? ప్రభువు ఎవరు అంటే తండ్రి అనేటువంటి దేవుడు, కుమారుడు అనేటువంటి యేసుప్రభువు వారు. ఈ కాన్వర్సేషన్ మీరు గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంట? మనకి పూర్వం ఈ భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు? అయ్యో, స్వాతంత్రం ఎవరి నుంచి వచ్చింది మనకి? బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది అన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలం వాళ్ళని ఏమన్నారు మనం? ప్రభు అంటే ప్రభుత్వం చేసేటువంటి వాడు. ప్రభు అనగా ఎవరంట? ప్రభుత్వం చేసేటువంటి వాడు. నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే ప్రభు నీ జీవితాన్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. నీ సంఘాన్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. నీ దేశాన్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రపంచాన్నే పరిపాలించేటువంటి వాడు ప్రభు అన్నమాట. కాబట్టి పేరుకు మాత్రమే కొన్ని కుటుంబాల్లో ప్రభు అంటే ఎవరు? యజమాని, భర్త. అంటే రాజు మాటే శాసనం అన్నమాట. ప్రభు అంటే మన దేశానికి కూడా ప్రధానమంత్రి ఎవరు? మోడీ గారు. ఆయన 2000 నోటు రేపు నుంచి వెళ్ళదు అంటే అంతా డస్ట్బిన్లో పడేవలసిందే. ఇంకా దానికి విలువ ఉండదు, ఎంత విలువైందని సరే. ఎందుకంటే ఆ నోటు కంటే ఆయన మాట విలువైనటువంటిది. వింటున్నారా? నోటు కంటే ఆయన మాట విలువైంది. ఆయన మాట ఏం చెప్పిందంటే 2000 నోటుకి విలువ లేదు అంటే దాని విలువ పోయింది. విలువ దేన్ని బట్టి వస్తుందంట? మాటను బట్టి నోటికి విలువ, నోటిని బట్టి మాటకి విలువ అనుకుంటే చాలామంది. వింటున్నారా? అలాగే దేవుడు మాట చెప్పిన సృష్టి అంతా కూడా సృష్టించబడింది. ఈ సృష్టికి ఈరోజు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తున్నారు చాలామంది. యూనివర్స్లోంచి రాలేదు దేవుడు, దేవుడి మాటలోంచి యూనివర్స్ వచ్చిందనమాట. సరే, ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఈ భూమండలాన్ని అంతా కూడా యేసయ్య పరిపాలిస్తున్నాడు. కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు యెహోవాయే ఎవరంటే ఈ గృహ అధిపతి, ప్రభువు, నాయకుడు. వండర్ఫుల్ కొటేషన్. ఇంట్లోకి వెళ్ళంటూనే ఉంటుంది అనమాట. మంచిగా సినిమా యాక్టర్స్ ఫొటోస్ అన్నీ గోడకుంటాయి. దాని తర్వాత టీవీలో మంచి మ్యూజిక్ వస్తుంటుంది. ఎక్కడ చూసినా వాతావరణం అంతా కూడా ఒక్కటి కూడా దేవునికి సంబంధించి ఉండదు. కానీ బయట బోర్డు మాత్రం యెహోవాయే ఎవరంటే ఈ గృహాధిపతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూలింగ్ పార్టీ ఉన్నది మనకి. రూలింగ్ పార్టీ కార్యాలయంలో ఆపోజిషన్ పార్టీ ఫోటోలు ఉన్నాయనుకోండి, అన్నీ ఎలాగుంటుంది? ఆ నాయకుడి వద్దులోకి ఎలాగుంటుంది? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఒకటి ఉన్నది, ఆ పార్టీ కార్యాలయం అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఆ పార్టీ నాయకుడు వచ్చాడనమాట, కార్యాలయానికి వచ్చాడు. నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ అన్నీ కూడా అపోజిషన్ పార్టీ నాయకుడి ఫోటోలు, అపోజిషన్ పార్టీ నాయకుడి వీడియోలు అన్నీ ప్లే అవుతున్నాయి అనుకోండి. ఎలా ఉంటుంది అసలేని? అలాగే ఉంది మన జీవితాలన్నీ కూడా. యేసయ్యే నా కాపరి, యేసయ్యే నా ఊపిరి, యేసయ్యే నా మేపరి, అంతా యేసే, అంతా యేసే పాట ఉంటుంది కదా. అంతా యేసే, జగమంతా యేసే. నిజమేనా? ఎక్కడ? అంత కాదు. కనీసం నీలో ఉన్నాడా యేసయ్య అంటే? నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడంటే, నీ కుటుంబంలో యేసయ్యకి స్థానం ఉన్నదంటే, నిజంగా యేసయ్య నీ కుటుంబానికి అధిపతి అయినట్లయితే నీ కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించగలుగుతారు. పెళ్ళైనప్పుడు ఒక్క నోరే దేవుని స్తుతించుండొచ్చు. పెళ్ళి అవ్వకముందు, పెళ్ళాక 2 నోర్లు స్తుతించాలి. పిల్లలు పుడితే 3 నోర్లు, 4 పిల్లలు అయితే 4 నోర్లు చెప్పగలుగుతారు. మా కుటుంబం అంతా కూడా ఖచ్చితంగా మేము దేవుని స్తుతింతామండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు బ్రదర్, మా పిల్లల మాట వినరు, లేకపోతే మా నాన్న ఇంకా నమ్ముకోలేదు, ఇట్లా అట్లా కానీ కాదు. మీరు పలకాలి ఇప్పుడు కూడా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా కుటుంబం, నేను నా ఇంటి వారు పాడుతుంటాం. మనం యెహోషువ చెప్తాడు కదా, ఏమని? మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎలాగైనా పోండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవించేవారుగా మనం ఉండాలి, దేవుని గణపరిచేవారుగా మనం ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనే సరే. కాబట్టి ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా వచ్చేసరికి ఏమవుతుంది? క్యారల్స్ అని, అదని, ఇదని. ఒక సాగు చెప్పడం అన్నమాట, ప్రపంచంలో క్రైస్తవులు అత్యంత తక్కువగా ప్రార్థించే సమయం ఏదన్నా ఉందంటే క్రిస్మస్ అంట. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఇల్లు క్లీన్ చేసుకోవటం, బట్టలు క్లీన్ చేసుకోవటం, ఇళ్ళకి పెయింట్ వేసుకోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, టైలర్ దగ్గర 10 సార్లు తిరగటం, డెకరేషన్లో
మీటింగ్లు కూడా అన్నీ అంత ఉంటాయి. క్రిస్మస్ మీటింగ్ అంటారన్నమాట. అంత క్రిస్మస్ చెట్టు పెడతాకి, లైటింగ్ పెడతాకి, వీటికి వాటికి. క్రిస్మస్లో ప్రసంగానికి ఎంత టైం ఇస్తుందో తెలుసా? 40 minutes 30 minutes. కానీ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10 గంటల దాకా, లేదా 11 12 దాకా జరుగుతుంది. ఈ లోపల అన్నీ జరుగుతాయి, కానీ అసలైనటువంటి దానికి సమయం అరగంట మాత్రం ఉంటుంది. వింటున్నారా? నిజంగా ఇది వాస్తవంగా ఈ సన్నివేశాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుణ్ణి అంట ఇజ్రాయేల్ అంతా కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళు అద్భుతాలు కార్యాలు చేస్తున్నారంట. అప్పుడు దేవుడు అన్నాడంట, మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ప్రభువా 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 ప్రభు అని పిలిచినా కూడా మీరు ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే అద్భుతాలు జరగవచ్చు, ఆశ్చర్యాలు జరగవచ్చు, నీ జీవితంలో ఆశీర్వాదం రావచ్చు. మళ్ళీ ఇదే పెద్ద ప్రశ్న. అన్న వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు కానీ వాళ్ళకి ఉద్యోగం ఎలాగొచ్చేసింది? అన్న వాళ్ళు అసలు దేవుణ్ణి నమ్ముకోలేదు కానీ అంత రిచ్ ఎలాగైపోయారు? ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది కదా అని చాలామంది అడుగుతారు. యేసు ప్రభు వారిని దీవించడానికి ఒకడు వచ్చాడు. ఎవడు? సైతాన్ గాడు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ప్రత్యక్షమైంది దేవుడు కాదు, దెయ్యం. వచ్చేమన్నాడు తెలుసా? నీకు ఈ లోక రాజ్యాలు అన్నీ ఇచ్చేస్తాను, నాకు నమస్కారం కొట్టు అంటున్నాడు. ఎవరిస్తాడంట? సైతాన్ గడు బ్లెస్ చేసే అవకాశం ఉందా లేదా? సైతాన్ గడు దీవిస్తాడా లేదా? సైతాన్ గడు కూడా డోర్లు తెరుస్తాడు. సైతాన్ గడు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇస్తాడు నీకు. సైతాన్ గడు నువ్వు రిచ్ అయ్యేలా చేస్తాడు. ఈ లోకంలో చాలామంది చూడండి అసలు దేవుడు అంటే తెలియదు, కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. మరి ఎలా జరుగుతుంది ఇదంతా కూడాను? సైతాన్ గడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి పండు తింటే నీకేం వస్తుంది అన్నాడు? కళ్ళు తెరవబడతాయి, జ్ఞానం వస్తుందని చెప్పాడు. నిజమే, కానీ అది ఏ జ్ఞానము? దేవునికి దూరం చేసే జ్ఞానం. కాబట్టి సైతాన్ గడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం నీకేంటంటే దేవునికి దూరం చేసేటువంటిది. ఏదైనా సరే అది నీకు మంచిగా అనిపించవచ్చు. ఒకని మార్గము వానికి సరైనదిగా కనబడును, కానీ తుదకు అది మరణమే. చాలా జాగ్రత్తగా ఉన్నారు పిల్లలు. నెక్స్ట్ 3వదిగా మనం చూసినట్లయితే జీసస్ ఈజ్ ద కింగ్. యేసు ప్రభువు ఎవరంట? రాజు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, యేసే నా జీవితానికి, నా కుటుంబానికి, నా సంఘానికి, సమస్తానికి రాజు. ఆయన రాజ్యంలో నేనున్నాను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ 2వ కీర్తన 6వ వచనం చదివినట్లయితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? తండ్రి అనేటువంటి దేవుడు చెప్తున్నట్టు. సియోను అనగా మనకు మామూలుగా సియోను కనిపిస్తున్నప్పటికీ, యెరూషలేము కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడ దావీదు ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారిని మరి అభిషక్తుడని, ప్రభువు అని, రాజు అని రాశాడు. రాజు మాత్రమే కాదంట, ఆయన ఎవరంట? రాజులకు రాజు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తెలుసో తెలియకో కొన్నిసార్లు మన మీద కామెంట్స్ వస్తుంటాయి. ఆమె అని చెప్పాలన్నమాట. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు సిలువ పైన ఒక మాట రాశారు. ఏమని? యూదులా? కరెక్ట్ రాశారు. వాళ్ళు ఎగతాళిగా రాశారు. కానీ అదే కొన్నిసార్లు ఏమవుతుందంట, పొరపాటున చేసినటువంటి పనులు కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంటాయి అన్నమాట. ఏంటది? పొరపాటుగా చేస్తాం కానీ పర్ఫెక్ట్గా చేస్తాం. అది దేవుని యొక్క మనసు అనమాట. ఎలాగా? రోమ 8:28 ఉంటుందంట, సమస్తము సమకూడి, అది కీడైనా మేలైనా ఏదైనా సరే చివరికి ఫైనల్ ప్రోడక్ట్ ఏమొస్తుందంట? మేలుకరంగా చేసేస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ నువ్వు నష్టపోతావు అనుకుంటారు, కానీ నష్టపోయినట్టే కనిపిస్తావు, చివరికి మాత్రం లాభంగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. అందరి దృష్టిలో నువ్వు ఓడిపోయావు, నీ జీవితం లాస్ పోయావు, చాప్టర్ క్లోజ్ అనుకుంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తలగా చేసేస్తాడు. యూసుఫ్ చాప్టర్ క్లోజ్. ఆడు బానిస అయిపోయాడు, ఇంకా బయటికే రాడనుకున్నారు అన్నదమ్ములు, మొత్తం అందరికి అలానైతే చనిపోయాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేయడు తెలుసా? మొత్తం ఫ్యామిలీకి హెడ్ చేశాడు, దేశానికి హెడ్ చేశాడు, ప్రపంచానికి హెడ్ చేశాడు. ఆమేన్. ఎప్పుడు చేస్తాడు తెలుసా? నీ గురి గమ్యం యేసయ్య ఉండాలి, నీ జీవితానికి రాజు యేసయ్య ఉండాలి. హల్లెలూయా. ఆ రాజ్యంలో నిన్ను కూడా రాజుగా చేస్తాడు యేసయ్య. యేసయ్య మాత్రమే రాజు కాదు, యేసయ్య పరిపాలించే రాజ్యానికి నిన్ను రాజుగా చేస్తాడు. నీ రాజ్యానికి కూడా ఆయన రాజుగా ఉంటాడు. ఈ రాజులందరికీ ఆయన రాజుగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ముందేం చేయాలంట? ఆయన మన రాజ్యానికి, మన జీవితానికి రాజుగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, సిలువ పైన వాళ్ళు ఏం చేశారంట? యూదుల రాజు. హల్లెలూయా. యూదుల రాజు అని రాశారు. అది వాస్తవానికి 100% సత్యం అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ రాజు ఎటువంటి వాడంట?
గొప్పవాడు అనుకుంటున్నావు, రాజులకు రాజు అంటున్నాం. మరి ఇంత రాజు అంటున్నావు, ఏసు రాజు అంటున్నావు, ఏసు గొప్పవాడు అన్నావు. ఇంత నికృష్టమైన మరణం ఆయనకి ఎందుకు వచ్చింది? ఇంత భయంకరమైన మరణం ఆయన ఎందుకు వచ్చింది? ఆ సిలువు మరణం అనేటువంటిది ఎటువంటి వారికి వేస్తారంటే భయంకరమైన శాపగ్రస్తులకి వేస్తారు. చాలామంది ప్రశ్న అనమాట ఏంటంట, ఇటువంటి నికృష్టమైనటువంటి మరణం ఆయనకి ఎలాగొచ్చింది అని చూసినట్లయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, ఈయన దీనుడైన రాజు, హల్లెలూయా, దేవుడు చేతకాక అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళలేదు. ఆయనకు ఆది తెలుసు, అంతం తెలుసు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు, ఎలా వస్తాడో తెలుసు, ఈ సమస్యలోకి వెళ్ళటం తెలుసు, అయినా ఆ సమస్య నుంచి బయటికి రావటం తెలుసు. ఆమేన్. యోబు జీవితంలో దేవుడు శ్రమలు ఎందుకు ఎలా చేశాడంటే చేతకాక కాదు. యోబు జీవితంలో దేవుడు శ్రమలు ఎందుకు ఎలా చేశాడంటే, ఇప్పుడు నాకు ఇక్కడ సంఘం ఉన్నది, ఇక్కడికి వస్తున్న వారు అందరూ వాక్యం వింటున్నారు, వాక్యంలో దమ్మున్నటువంటి వారు అనమాట. సైతం కూడా వచ్చి, హలో మీ సంఘంలో ఉన్న విశ్వాసులు పెద్ద బలమైన వాళ్ళు కాదన్నారు అనుకో, అప్పుడు నేనేం చేస్తాను? లేదు బలమైన వాళ్ళని వాదింతానా? చెక్ చేసుకో, టెస్ట్ చేసుకో. అప్పుడు సైతం కూడా వస్తాడనమాట, ఒక్కొక్కరిని శోధిస్తాడు. మీరు నిజంగా వాడు అన్నమాట చెప్పిన మీరు బలహీనలు అయిపోండి, ఓడిపోతారు. అప్పుడు నేను అన్నమాట ఏమవుతుంది? ఏం చెప్పావు, ఇది వీళ్ళంతా ఇలాంటి అని అంటాడు. కానీ మీరు ఒక్కరిలో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఏ సమస్య వచ్చినా, ఏ బంధకాలు వచ్చినా నా యేసయ్య గొప్పవాడని చెప్పి సైతాన్ని కానీ తలదించుకునేలా చేశారనుకోండి, వాడు తలదించుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది? నేను చెప్పిన మాటకి విలువ, ఘనత వస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ రాజు ఎటువంటి రాజు అంట? జకర్యా చెప్తున్నాడు అనమాట, ఈ రాజు దీనుడైన రాజు. హల్లెలూయా. యెషయా గ్రంథం 9:6 చెప్తున్నాడు అనమాట, ఇదిగో ఏమనుంది అక్కడ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంట. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక భుజం మీద ఈ రాజ్యభారం అంతటిని మోస్తున్నాడు, ఒక భుజం మీద నిన్ను నన్ను మోస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మొన్న ఎవరో కానీ చెప్తుంటే విన్నాను నేను, చాలా మంచిగా అనిపించింది. తల్లి ఏం చేస్తుందంట, బిడ్డని సంకెక్కించుకుని ఇట్లా సంకనేసుకుని ముద్దాడుతూ ఉంటుందంట. అంటే ఎందుకని? వీడు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి, నాకు దూరంగా ఉండకూడదు అనుకున్నంట. తండ్రి ఏం చేస్తాడని తెలుసా? బిడ్డని భుజాల మీద ఎక్కించుకుంటాడంట. ఎందుకనంట? వీడు ప్రపంచం మొత్తాన్ని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం కూడా అంతే. నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? భుజం మీద ఎక్కించుకుంటున్నాడు యేసయ్య. నిన్ను భుజం మీద ఎక్కించుకుంటున్నాడు. ఎందుకంటే నీవు లోకాన్ని ఏలుబడి చేయాలి, లోకాన్ని లోపరుచుకోవాలి, నువ్వు ఒక అధికారిగా ఉండాలి, నువ్వు అనాయింటెడ్ పర్సన్గా ఉండాలి, నువ్వు ఒక అభిషక్తునిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, ఆమేన్. నీ చేతనని ఏ పని అయినా సరే నీ శక్తి లోపం లేకుండా చేయండి. నీకేమీ రాదు, హల్లెలూయా చెప్పడం ఒకటి వచ్చు, దాన్ని చెప్పండి గట్టిగాను. నీకేమీ రాదు, ఆమెను చెప్పడం ఒకటి వచ్చు, దాన్ని చెప్పండి గట్టిగాను. అందుకని నేను ఏ ప్రసంగమైనా, ఏ పని అయినా సరే 100, 100 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, ఇదంతా నాకు అనవసరం. నాకు ఈ పని వచ్చు, నేను వాక్యం చెప్పడం వచ్చి, నాకు ఈ పని నేను శక్తి లోపం లేకుండా చేయాలి. హల్లెలూయా. వైజాగ్లో 7 hours నుంచున్నాను నేను. గత 20 సంవత్సరాల క్రితం కూడా నేను సండేస్ అది మా ఊర్లో ఆల్నైట్ నడిపించాను. అప్పుడు ఎవరు లేరు, చిన్న మైక్ ఉండేది మాట. అప్పుడు కూడా ఇలాగే ఆల్మోస్ట్ 10 hours ఒక్కడి నుంచి నడిపించాను. దేవుని కృపను బట్టి యెహోవా కొరకు ఎదురుసేవారు నూతన బలం పొందుకుంటారంట. అప్పుడు ఏ బలంతో నడిపించాను, ఇప్పుడు కూడా అదే బలం నడిపించేలాగా దేవుడు కృప చూపించాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి యందు ఏంటది? ఎప్పటికీ ఆసక్తిలో ఉండుడి. ఆమేన్. ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలంట. కాబట్టి నేను ఎప్పుడు కూడా మార్నింగ్ లైవ్ ఇచ్చిన, మధ్యాహ్నం లైవ్ ఇచ్చిన, సాయంత్రం లైవ్ ఇచ్చిన కూడా ప్రతి లైవ్లో కూడా నేను ఎంతో ఆసక్తిగా ఉరుకుతూ ఉంటుంటాను అన్నమాట. ఎందుకంటే ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి కూడా ఒకసారి నా శరీరం చాలా బలహీనం పట్టేసేసి ఎలాగైనా సరే ఆపాలని చూస్తుంది. ఎంత బలహీనమైనా సరే నేను అక్కడికి వెళ్ళి మాత్రం ఆ బలహీనతోడైనా సరే ఏదో విధంగా లైవ్ ఇస్తుంటాను, కానీ ఏ బలహీనత నన్ను ఇప్పుడు కూడా ఆపలేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన దీనుడైన రాజు. సియోను అంటే యెరూషలేము అంటే పరలోకానికి కూడా సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సియోనికి ఆయన రాజే, ఆ పరలోకానికి కూడా ఆయన రాజు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేస్తుందంటే, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఈ వచనం పట్టుకుని వచ్చి ఇప్పుడు చాలామంది ఏం చేయాలి తెలుసా? పరలోకపు తల్లి ఉంది తెలుసా? నీకు తల్లి ఉందో తెలుసా? ఏ తల్లి అంట? యెరూషలేము
పరలోకపు తల్లి అంట. ఇదో బోధ స్టార్ట్ అయింది ఇప్పుడు అంతా కూడా. మీరు మొన్న నన్ను ఎక్కడ ఈ రోడ్డు మీద ఆపారనమాట. ఆపేసి ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా, నేను ఆల్రెడీ పాస్టర్ అమ్మా, దేవుని వాక్యం నాకు అంతా తెలుసు, మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పాను అనమాట. ఇలాగ మిమ్మల్ని ఏం చేస్తారు, ఎక్కడ ఆగితే దేవుని నమ్ముకున్నారు మీరు, ఏ చర్చికి వెళ్తున్నారు, ఎలాగెళ్తున్నారు, పరలోకంలో తల్లిని తెలుసా అని మొదలెడతారు. అంతే మీకు కొద్ది నిమిషాలకి ఏమవుతుందంట, అయ్యి బాబు నిజమే కదా, ఎవరి విషయం చెప్పలేదు ఇంతవరకు, అయ్యో తల్లిని మర్చిపోయాను, నేను తల్లిని బిడ్డగా జీవించాను అనేటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ మిమ్మల్ని చేసేస్తారు. ఎమోషనల్గా మీరు బ్లాక్మెయిల్ అని అనుకోండి, అనవసరంగా అనాథాశ్రయాల్లో జాయిన్ అయిపోవాల్సి వస్తుంది. మీరంతా వెళ్ళి దయచేసి మోసపోకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు రాజయ్యుండు కూడా ఎలాగొచ్చాడంట, గొర్రె పిల్లగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. ఆమేన్. సీయోను అంటే యెరూషలేము, పరలోక రాజ్యం. ఇక్కడ గలతీ 4:26 ప్రకారం ఆయన ఇక్కడ ఆసీనుడై ఉన్నాడంట. ఇప్పుడు మనకి 5 సంవత్సరాలకు సరే ఎలక్షన్ వస్తాయి. కొత్త పార్టీ నెగ్గింది అనుకోండి, పాత పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, దుకాణం సర్దుకుని వెళ్ళిపోతారు. కొత్త రాజు వచ్చాడు అనుకోండి, పాత రాజు ఏం చేయాలి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొత్త రాజు కాదు, పాత రాజు కాదు, నిత్యరాజు. ఆమేన్. నిత్యము ఆయనే రాజు, ఇంక వెళ్తాలు రాటాలు ఉండవు అనమాట. మన జీవితానికి, నిత్య రాజ్యానికి ఆయనే రాజు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం నిత్యం ఉంటుంది. ఆయన సత్రంలో పుట్టాడు, పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. యేసు ప్రభువారు పశువులు పాకలో పుట్టలేదు, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన సత్రంలో పుట్టాడు, కానీ సత్రంలో స్థలం లేదంట. ఒకసారి ఈ విషయం అంతా నేను చెప్పాను. సత్రము ఎక్కడదంట అసలని, సత్రం ఎలాగొచ్చింది అంటే, సత్రం ఎవరిదంటే బోయజ్ ఉన్నాడు కదా, ఆ బోయజ్ గారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ మాట, అది హౌస్ మాట. అది దాన్ని ఏం చేయడంటే తర్వాత ఎవరికి స్థలగల సత్రంగా మారిపోయింది అనమాట. అది ఆ సత్రం ఎవరిది, బోయాజు, దావీదులు అందరిది అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టాడు, ఎందుకని సొంత ఇంట్లో పుట్టాడు. ఈ విషయం మనకు తెలియదు ఎందుకని, ఎక్కడో పుట్టాడు, దిక్కు లేక పుట్టాడు అనుకుంటారు. వాళ్ళ తాతలు నాటి ఆస్తి అదంతా కూడాను, ఆ ఇల్లు కూడా వాళ్ళదన్నమాట. ఆ బోయజ్ దాన్ని అంతా చక్కగా కొండని ఏమంటారు గుల్ల చేసి చక్కగా ఇల్లుగా మార్చుకున్నాడు. దాన్ని అలాగా చివరికి సత్రం అయిపోయింది అది ఎందుకని. సో అది ఎవరిదో కాదు, యేసుప్రభు ఇంట్లోనే పుట్టాడు అనమాట, సొంత ఇంట్లోనే పుట్టాడు. కానీ మన సత్రంలో పుట్టాడు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పసిబాలుడు కాదు. బాగా రాశారు ఎవరో పాట, కరెక్ట్ అది. పరలోకంలో నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, పసిబాలుడు కాదు. ఈరోజు మనం పాడుతుంటారన్నమాట, లాలి పాడనా నా చిన్ని యేసుకు. 2000 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఎవరైనా లాలి పాడతారా? ఇప్పుడు మీ పక్కన ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, 50 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళి లాలి పాడనని పాడండి, ఎలా ఉంటుంది? 50 సంవత్సరాలు ఆయనకి అంత బాధ కలిగితే 2025 సంవత్సరాలు ఉన్న ఆయనకి నువ్వు లాలి పాడితే ఎలాగుంటుంది? ఆలోచించారు ఎప్పుడన్నా? యేసుప్రభు నువ్వు ఉంచుకున్నంత చిన్న బాలుడు కాదు ఆయన. ఇప్పుడు ఆయన 1000 సంవత్సరాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, సర్వోన్నతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన భూరాజుల మీద, ఆయన భుజాల మీద, ఈ రాజులకు రాజు అయినటువంటి ఆయన మీదే రాజ్యభారం అంతా ఉందంట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 4వ విషయం, చివరి విషయం, జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడై అన్నాడు. హల్లెలూయా. చదువుదామా కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుడు ముద్దు పెట్టుకుని లేని ఎడలని కోపించును. ముద్దు పెట్టుకోవటం ఏంటి? ఎలా ముద్దు పెట్టుకుంటాం చెప్పండి? అసలు ముద్దు పెట్టుకోవటం అంటే అర్థం ఏంటి? ఆలోచించారు ఎప్పుడన్నాను? ఏమా ముద్దు పెట్టుకోవటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు అనమాట, కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన కోపగింతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, దావీదు గారు యేసుక్రీస్తు ప్రభువారికి కంటే చాలా కాలం ముందు జీవించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటంటే, ప్రోఫెట్ అంటే ఏంటంటే జరగబోయేటువంటి విషయాన్ని జరగక ముందే చెప్పేటువంటి వారు. యెషయా కూడా ఏం చేస్తున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, పుడతాడు అంటలేదు, పుట్టేశాడు. ఎక్కడ పుట్టాడు? మత్తయి సువార్తలో పుట్టాడు. మత్తయి సువార్తకి యెషయా గ్రంథానికి మధ్యలో 700 సంవత్సరాలు ఉంది. 700 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ముందే చెప్పాడు. అంటే దీర్ఘదర్శులు అంటారన్నమాట, దూరదృష్టి కలిగిన వారు. గతం భవిష్యత్తులకు చూచి భవిష్యత్తులో ఏం జరుగుతుందో పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన వారై చూసి దాన్ని ప్రకటిస్తారనమాట. ప్రకటించింది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులరా, దావీదు గారు ఏం చేస్తున్నాడంటే,
దైవ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు గురించి కొన్ని సంవత్సరాల ముందే జీవించినటువంటి వాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన యేసు ప్రభువు యొక్క జనన, మరణ, పునరుత్థాన, ఆరోహణ విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తూ వచ్చిన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు జననం గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి, ఆరోహణం గురించి, ఈ 4 విషయాలు కూడా ఖచ్చితంగా ఎవరు చెప్పారంట? ఈయన దావీదు గారు చెప్పారు. ఈ 2వ కీర్తన 6వ వచనంలో ఈ విషయాలన్నీ కూడా మనకి అక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎలా చెప్పగలిగాడు ఆయన? అసలు దావీదుకి యేసు ప్రభువుకి సంబంధమే లేదు. మరి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగాడు అంటే, ప్రవక్త. దావీదు అంటే ఇప్పుడు కూడా రాజు అనే చూస్తాం, కానీ దావీదు గారు కూడా ఒక ప్రవక్త. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఒక ప్రవక్తగా ఉండాలి. ఈరోజు నీ సంఘానికి నువ్వు ఒక ప్రవక్తగా ఉండాలి. ఈరోజు మీ ఊర్లో మీరు ఒక ప్రవక్తగా ఉండాలి. జరగబోయేదాన్ని జరగక ముందే చెప్పడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనమాట. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభువు యొక్క జనన, మరణ, పునరుత్థానాలను దర్శన రీతిగా చెప్పాడు. ముందు దర్శనం అంటే ఏంటంటే జరగబోయేదాన్ని ముందే చూడటం అనమాట. మన మనోనేత్రాలతో చూడలేము, అది మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు దాన్ని అంతా నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటకు అర్థం ఏంటి అసలని? కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ముద్దు పెట్టుకుంటాం అంటే అర్థం ఏంటి అసలని? డైరెక్ట్గా అర్థం చేసుకుంటే మామూలుగా చిన్నపిల్లలు ముద్దెట్టుకోవడం అనుకుంటాం మనం. ముద్దు పెట్టుకునుడు అనేటువంటి దానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే ఆరాధించటము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముద్దు పెట్టుకున్నట్టు అంటే ఏంటంటే ఆరాధించడం అనేటువంటిది సంస్కృత భావం అన్నమాట. సంస్కృతంలో ముద్దు పెట్టుకునేటువంటి అనే మాటకు అర్థం వస్తుందంట ఆరాధించటం. మరి బేతనియా మరియ గారు చేంజ్ చేసిన యేసు ప్రభువు మాటల్ని ముద్దు పెట్టుకున్నదంట. ముద్దు పెట్టుకుని ఆ తల వెంట్రుకలతో తుడిసి కొనియాడుతూనే ఉంది, ముద్దు పెట్టుకుంటూనే ఉంది. అంటే ఏం చేస్తుంది? ఆరాధన చేస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అన్నీ కూడా వేరే అర్థాలు వస్తాయన్నమాట. యేసు ప్రభువు పాదాలు ముద్దు పెట్టుకున్నదంట. అట్లా దానికి రూట్ కూడా అలా కాదు. దాని యొక్క భావం ఏంటంటే ఆరాధన చేస్తూ ఉంది, ఆరాధన చేస్తుంది. ఈయన తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, ఈయన మెస్సయ్య, ఈయన అభిషక్తుడు, ఈయన రాజు, ఈయన ప్రభువు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పి ఆమె ఏం చేస్తుంది? ఆరాధన చేస్తూ ఆరాధన చేస్తూ ఆరాధన చేస్తూనే ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, గొర్రెల కాపర్లు ఏం చేశారంట? ఆయన్ని ఆరాధించారంట. గొర్రెల కాపర్లు కూడా దేవుణ్ణి ఆరాధించారు. అనేక మంది దేవుని ఆరాధించారు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంట? క్రైస్ట్ మాస్. మాస్ అంటే ఆరాధన, మాస్ అంటే ఆరాధన. కాబట్టి మనం ఏం చేయాలంట? క్రిస్మస్ ఆరాధన, క్రీస్తును ఆరాధించాలి. అది ఎప్పుడంటే ఎప్పుడు ఆరాధన చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉండాలి. ప్రతి క్షణం ఆరాధన చేస్తూ ఉండాలి. ప్రతి నిమిషం దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆగకుండా ఆరాధన చేస్తూనే ఉంది. కాబట్టి ఇది క్రిస్మస్ ఆరాధన. ఈ 2వ కీర్తన క్రిస్మస్ కీర్తన. ఆమేన్. ప్రియులారా గమనించాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలంట. ఎందుకని కుమారుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు అంటే, ఒకవేళ అన్యులైతే, మనమంతా అన్యులమే కదా ఫస్ట్లను, అన్యులు పెళ్ళి అయిన వెంటనే కన్సీవ్ అయినప్పుడు వాళ్ళు ఏ బిడ్డను కావాలనుకుంటారు? వాళ్ళు అందరూ అదే అనుకుంటారు అనుకోండి. ఖచ్చితంగా కన్సీవ్ అయ్యారు, ఏ పిల్లని కనాలి, ఏ పిల్లని కనాలని ఎలా అనుకుంటారు వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు మగ పిల్లడే కావాలనుకుంటారు. ఎందుకని అంటే అన్ని సాంప్రదాయాల్లో హిందూస్ అవ్వచ్చు ఎవరైనా ఏంటంటే ఒకటి నమ్ముతారు, ఒక సిద్ధాంతం ఏంటంట, పున్నామ నరకం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ పున్నామ నరకం నుంచి తప్పించాలంటే ఎవడు తప్పిస్తాడంట? కొడుకు మాత్రమే తప్పిస్తాడు. కాబట్టి ఈ పున్నామ నరకం నుంచి మనం తప్పించబడాలంటే మనకి ఎవరు ఉండాలంట? కుమారుడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కుమారుడు అంటే సాంస్క్రిట్లోకి వెళ్ళి కొంచెం తెలుగు మనం అర్థం చేసుకుంటే, కుమారుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కుచితమును చంపువాడు. అర్థమవుతుందా? అచ్చెడును నరకం నుంచి తప్పించేటువంటి వాడు. నిజంగా పున్నామ నరకం నుంచి నీ కుమారుడు తప్పించాడో లేదో అది సత్యమో అసత్యమో నాకు తెలియదు, కానీ నిత్య నరకం నుంచి తప్పించడానికి మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా విలువైన విషయాలు నేను చెప్పాను. ఈ వర్తమానం మీరు ఎలా విన్నారో తెలియదు, కానీ తర్వాత ఇది యూట్యూబ్లో కొన్ని వేల మంది వింటారో, చాలా బలపరచబడతారు.
కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దీంట్లో ఉన్న సత్యాలు అందరూ గ్రహించి మరలా అనేక మందికి వీటిని తెలియజేస్తారు. ఆ ఉద్దేశంతో నేను చాలా జాగ్రత్తగా, చాలా విలువైనటువంటి విషయాలుగా నేను భావించి ఇవన్నీ తీసుకొస్తాను. ఎవరున్నారండి, ఎవరింటారండి, ఇదంతా నాకు అనవసరం. దేవుడు నాకు అప్పగించిన పని నేను బాధ్యతాయుతంగా చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుచితమును చంపువాడు, అంటే నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించేటువంటి వాడు, మన నిత్య రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. ఆమేన్. ఈ కుమారుడు ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆమేన్. కాబట్టి నన్ను నిత్య నరకాగ్ని నుంచి నన్ను తప్పించినటువంటి నా యేసయ్య, నా విమోచకుడు, నా రక్షకుడు, నా ప్రభువు, నా రాజు, నా అభిషిక్తుడు ఆయనే నేను ఆరాధిస్తూ ఉన్నాను. ఆయనే నేను మహింపరుస్తాను. నా జీవితకాలం అంతా కూడా నేను నా యెహోవాను సన్నుతిస్తాను. ఆమేన్. ఈ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.